అబ్బా ఊరుకోండి. ఏయ్, అబ్బా ఇక మీదంతా ఇలా కౌగిలించుకోకూడదు. ఎందుకు ఏమిటని అడగకూడదు. ఎందుకూడదు? అది కూడదు అంటే కూడదు అంతే. అది ఎందుకు అంటున్నాను? లోపల ఒకటో రెండో తెలియలేదు. వాట్ యు మీన్? అయ్యో ఇది బొమ్మ. ఎప్పుడు ఇలాంటి పని చేస్తారు? చూడండి, ఈ చొక్కా వేసుకుని వెంటనే ఇక్కడి నుంచి దయచేయి. ఏడు తుపాకీ జేబులను పెట్టుకున్నారు? ఊరికే ఆత్మరక్షణ. మీరెప్పుడు నిజం చెప్పరనుకుంటాను. చెప్తా. నేను గవర్నమెంట్లో ఉద్యోగం చేసేవాడిని, సెంట్రల్ ఇంటెలిజెన్స్. అక్కడ ఆత్మరక్షణ కోసం పిస్టల్ ఇచ్చారు. తుపాకీ పక్కనే పెట్టుకోవడానికి అంత ప్రమాదకరమైన పనా? అది ఉద్యోగ రాజీనామా చేశాను కదా, ఎందుకు ఆ విషయం మళ్ళీ? ఇప్పుడు మరో పని చేసుకుంటుంది కదా, ఆ పని చూద్దామా? హలో, నేను రావుని మాట్లాడుతున్నా. ఓ హలో మిస్టర్ రావు, చెప్పండి. రాకెట్ కనపడటం లేదు. రాకెట్ కనపడదు? కడుగుతావేంటి? మిమ్మల్ని కాదు, ఇక్కడ కొరుకుతోంది. ఎవరు? నా పెళ్ళమే. చెప్పండి. అణు అణు ఆయుధం మాయమైంది. ఆయుధమా? అయ్యయ్యో, ఏంటి మిస్టర్ రావు ఎలా పోగొట్టుకున్నారు? సరే, ఆ రాకెట్ ఈ పక్కన పేలకుండా చూడండి, ఇక్కడ ఇంకా హనీమూన్ జరుగుతుంది. నువ్వే అది కనిపెట్టాలి. రావడం కుదరదు మిస్టర్ రావు. నేను 3 నెలల ముందుగానే రాజీనామా లెటర్ మీకు పంపించేశాను కదా. తెలుసయ్యా, అయినా నువ్వే. మిస్టర్ రావు, కుదరదు. దేశ సేవ. సేవ. దేశ సేవ? అవును. ఇంట్లో ఉంటే చేస్తానండి, జనాభా పెరగకుండా చూస్తాను, అదే నా వల్ల అవుతుంది. నో మిస్టర్ రావు, నో మిస్టర్ రావు, వీల్లేదు. ఇప్పుడు నేను ఫోన్ పెట్టేస్తున్నాను, అపార్థం చేసుకోకండి. ఐఎమ్ సారీ. ఏమండి, తుపాకీలో గుళ్ళు లేవు? అవి అవును, పేలుతాయి. అబ్బా అయ్యో, ఏమిటండి మీకేమైనా పిచ్చెక్కిందా? ఇప్పుడే 3 చక్రాల సైకిల్ ఎవరైనా కొనుక్కుంటారా? మధ్యాహ్నం పుట్టిన బిడ్డ చేత సాయంకాలమే సైకిల్ తొక్కించేలా ఉన్నారు. మావాడు తొక్కినా తొక్కుతాడు, రేపు వెళ్ళ పెరగచ్చు. ఈ రోజు కాకుండా రేపన్నా కొన్ని కదా తీరాలి. బాధ్యత గల తండ్రిగా నడుచుకోవాలని చూస్తుంటే అవకాశం ఏంటి? మీరు చేసిన హడావుల్లో బొట్టు కూడా పెట్టుకోకుండా వచ్చాను. ఈ రోజు తెల్ల చీర ఒకటి, ఎవరైనా నన్ను చూస్తే ఏమనుకుంటారు? నేను ఒక వితంతు. శివ కాస్త పువ్వులైనా కొనుక్కోనివ్వండి. ఒక మోర పూలు. చూసారా వాడు నన్ను చూసి ఎలా పాడాడు? నువ్వు బొట్టు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వాడు అలాగే పాడతాడు. నువ్వు అందంగా ఉన్న వాడేం చేస్తాడు? తమ్ముడు, ఊరికే పాడాను. రే తమ్ముడు, రారా. సిస్టర్ మాదిరి అమర్ది తెల్ల చీర కట్టుకుంది, బొట్టు పెట్టుకోలేదని వేరే విధంగా అనుకోలేదు. సుమంగళి, దీర్ఘ సుమంగళి భవ. పదండి వెళదాం.
సుమంగళి భవ దీర్ఘ సుమంగళి భవ దీర్ఘ సుమంగళి భవ దీర్ఘ సుమంగళి భవ దీర్ఘ సుమంగళి భవ. ఏమన్నావు? గురి తప్పిందా? నిజంగానా? ఒకటి చేద్దాం, నువ్వు పరిగెత్తు, నేను షూట్ చేస్తాను. గురి తప్పుతుందేమో చూస్తాను. సార్ అరే నువ్వు వెళ్ళావుగా, నీ సంగతి తర్వాత చూస్తాను. పరిగెత్తు. నన్ను వదిలేండి సార్. అరే పరిగెత్తు, దగ్గరలో ఉంటే నా కళ్ళు కనిపించదు, చిన్న ప్రాబ్లం. పో పరిగెత్తరా. పరా. పా. నేను పూలకుండికి గురి పెట్టాను. నిజంగా ఇక మీద గురి తప్పదుగా. నువ్వు ఇంటికి వెళ్ళు. పో. హలో 203. Your call to Midas. కరెక్ట్ మీ. Go ahead, Midas. నేను రావును మాట్లాడుతున్నా. మిస్టర్ రావు, నేను మళ్ళీ ఉద్యోగం చేస్తాను. విక్రమ్, హౌ ఇస్ యువర్ హనీమూన్? అంతా అయిపోయింది. విక్రమ్, షీఈస్ డెడ్. విక్రమ్. No. Take it easy, Vikram. I am really sorry. I am terribly sorry. నీ భార్య. మిస్టర్ రావు, నేను ఇక్కడికి సానుభూతి కోసం రాలేదు. హూ ఈస్ దట్ బ్లాగెట్? ఆవేశపడకో. టేక్ ఇట్ ఈజీ. రిలాక్స్. మిస్ జోన్స్, సార్. 2 కాఫీలు పంపించు. ఎస్ సార్. ఫస్ట్ హ్యావ్ కాఫీ. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ కాఫీ. విక్రమ్, 8 మంది మీద సందేహపడుతున్నాం. లోకం అంతా గాలిస్తున్న ఫ్రాన్సిస్ బాలరాజ్, డిసి బోరా, హజరత్ హుసేన్ 3 ఖైదీలను మనం వాళ్ళకి అప్పగించారట. అప్పగించినట్టయితే రాకెట్ మనకి తిరిగిస్తారట. ఇదంతా జరిగే పన. మనీ అడిగితే ఎంత కావాలన్నా ఇవ్వగలం. ఐ డోంట్ కేర్. మీరు వాడిని కనిపెట్టండి, కనిపెట్టకపోండి, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ ఈ ఆఫీస్లో ఒక లీకేజ్ ఉంది, అది ముందు కనిపెట్టండి. ఎస్, కమ్ ఇన్ నారాజ్. వాట్ డు యు మీన్? ఐ మీన్ దెర్ ఇస్ అ లీక్ ఇన్ దిస్ ఆఫీస్. నేను నా భార్య ఉంటున్న అడ్రస్ ఈ ఆఫీస్కు మాత్రమే తెలుసు. ఆ విషయం వాళ్ళకెలా తెలిసింది? నో, జస్ట్ బ్లాక్ కాఫీ. ఇక్కడి నుంచి గుట్టు జారవేసేది ఎవరో కనిపెట్టి, షుగర్ జస్ట్ 2 స్పూన్స్, వాడి ప్రతి అవయవాన్ని చిత్రవధ చేసి వాడికి మత్తు మందు ఇవ్వకుండానే కార్డియాక్ ఆపరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సారీ సార్. నో, ఇట్స్ ఓకే. పర్వాలేదు, మీరు వెళ్ళండి. సారీ సార్. మిస్టర్ నాగరాజ్. హలో. సారీ. నో నో నో. ఇతను ఎన్ని సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఎవరు? నాగరాజ్. ఆంటోనీకి సీనియర్. 18 years గా. ఇతను అడ్రస్ దొరుకుతుందా? ఏయ్ విక్రమ్, అందరినీ మనం సందేహపడకూడదు. ఈజ్ వెరీ నైస్ మ్యాన్. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ హిస్ అడ్రస్. నిన్నెవ్వరూ మార్చనే లేరు. నాగరాజ్, కేర్ ఆఫ్ తంగరాజ్, 15/4 అగ్రహారం స్ట్రీట్, మైలాపూర్, మద్రాస్ 4. నమస్తే. నమస్తే. మిస్టర్ నాగరాజ్ గారు ఉన్నారా? లేరు, బయటికి వెళ్ళారు. మీరెవరు? నేను విక్రమ్. విక్రమ్? అరుణ్ కుమార్ విక్రమ్. ఉత్తరాదా? కాదు, దక్షిణాదే. అలాగా, ఇప్పుడే వచ్చేస్తారు. వస్తారా పైకి? అక్కర్లేదు, తర్వాత వస్తాను. పర్వాలేదు, ఎవరితోనూ మాట్లాడాలని వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. తర్వాత వస్తాను. నేను ఫ్రెండ్ కలుసుకోవాలి, 2-3 గంటలు ఆగి వస్తాను. రమ్మంటారా? ఎక్కడికో వెళ్తాను. వెళ్ళి రమ్మంటారా అని అడిగాను. అలాగే.
సార్ నాగరాజు గారు, ఓ ఏమిటి సుందరం? మా అబ్బాయి ఉద్యోగ సంగతి ఏమైందో అని. కంగారు పడితే ఎలా? డిప్యూటీ కలెక్టర్ గారితో చెప్పాను. మీరు ఇచ్చిన డబ్బు అలాగే వారి చేతికి ఇచ్చాను. ఆర్డర్ వస్తుంది, రాగానే కవర్ చేస్తా. Anyone on this frequency? Over. Anyone on this frequency? Your phone number, please. Over. This is Madras. Over. Your phone number, please. Over. This is Madras. Over. Your phone number, please. Over. నేను చెప్పను. నువ్వు చాలా గట్టివాడు అని నాకు తెలుసు, కానీ ఇంత గట్టివాడు అనుకోలేదు. పెట్టాడా? Your phone number. హ్యాండ్స్ అప్. ఏంటి అలా చూస్తున్నావు?